అందుకని నువ్వు ఇలా నీచమైన పని చేయాలా? చేసే పనుల్లో ఏది నీచం కాదు, ఏ పని చేయకుండా ఉండటమే నీచం. నేను సంతోషం ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సంతోషం ఉండాలని నేను అనుకోకూడదా? నా ఫ్రెండ్స్ ఆనందం కోసం పాచి పని చేయడం కూడా నాకు సంతోషం. అలా నాన్నలా, స్నేహితుల్లా, చివరికి దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నాడు. న్యాయంగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సిన వ్యక్తి అతనే. కానీ ఆ హక్కును కూడా వదులుకొని ఏ సంబంధం లేనివాడిలా ఒక మూల నిలబడున్నాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మాకు లైఫే ఓ ఫ్రెండ్ వల్ల వచ్చింది. మేము పెట్టిన ఒక్క పూట తిండి కోసం ఎంగిలి ప్లేట్లు కడిగి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం స్నేహమే నాన్న.